36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు, రహదారి భద్రతా ప్రచారం. శ్రద్ధ వహించండి. హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ. సీట్ బెల్ట్ ధరించండి. క్షేమంగా గమ్యం చేరండి. మద్యం సేవించి వాహనం నడపరాదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం అత్యంత ప్రమాదకరం. అతివేగం ప్రమాదకరం. సురక్షితంగా రోడ్డును దాటనీయండి. జీవితాలను కాపాడండి. 16 సంవత్సరాల కన్నా చిన్నవారు వాహనం నడపటం నేరం. పరిమితికి మించి ఆటోలలో ప్రయాణించరాదు. అధిక వేగం పొంచి ఉన్న ప్రమాదం. ట్రాఫిక్ నియమాలను పాటించండి. ప్రాణాలను రక్షించండి. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్యబద్ధుడై ప్రవర్తిస్తానని ఈ రోజున దైవ సాక్షిగా Chuda chairman as well as senior official from the judiciary as well as from the police official అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. ఇది ఒక పెద్ద సమస్య. జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ నంబర్లో జరుగుతున్నాయి. గత ఒక 3 సంవత్సరం డేటా చూస్తే ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే 120 నుంచి 130 వరకు మరణం జరుగుతున్నాయి. ఈ సమస్యలో బేసిక్లీ చూస్తే 50% 2 వీలర్స్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అండ్ దీంట్లో కూడా బేసిక్లీ 90% చూస్తే అందరూ యంగ్స్టర్స్ ఈ ప్రాణం పోతున్నాయి. ఇది ఒక పెద్ద సమస్య. జిల్లా స్థాయి మనం కొన్ని నిర్ణయం తీసుకుంటున్నాము. నేషనల్ హైవే సేఫ్టీ కోసం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, బ్లాక్ స్పాట్స్ ఎట్లా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా రెక్టిఫై చేయాలి అంతా చేయడం జరుగుతుంది. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఇంకా పని చేయడం జరుగుతున్నాయి. కానీ నా రిక్వెస్ట్ అందరికీ, స్పెషల్ యంగ్స్టర్స్కి, మీరు దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఫ్యాక్చువల్ డేటాతో నేను చెప్తున్నాను. మనం ట్రాఫిక్ 350 ప్రాణం అంటే తక్కువ నంబర్ కాదు. సో ఈ సందర్భంగా ఒక్క నెల గత వారం నుంచి ఇది పద్ధతి స్టార్ట్ అయింది. రోడ్ సేఫ్టీ మీటింగ్తో పాటు ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. సో అవేర్నెస్ కాకుండా రూల్స్ కూడా స్ట్రిక్ట్ గా రూల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది కూడా ఎస్పీ గారికి యాజ్ వెల్ యాజ్ పోలీస్ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈవెన్ జిల్లాలో ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ హెచ్ఓడీస్ కూడా చెప్పడం జరిగింది దాట్ వాళ్ళు కూడా బేసిక్లీ ఈ హెల్మెట్ రూల్ పాటించేయాలి. ర్యాష్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు. నెక్స్ట్ ఒక 2 months సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడు ప్రతి ఒక కాలేజ్కి వెళ్తారు, జూనియర్ కాలేజెస్కి వెళ్తారు, ప్రైవేట్ కాలేజెస్ కూడా వెళ్తారు. అక్కడ కూడా యూత్కి బేసిక్లీ ఇది చెప్పడం జరుగుతుంది. మీరు మీ గురించి ఆలోచన చేయాలి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచన చేయాలి, ఎందుకంటే మరణం ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదం చేస్తున్నాను. బిజీ షెడ్యూల్ నుంచి ఈరోజు వచ్చి అవేర్నెస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అండ్ అందరి యంగ్స్టర్స్కి, యూత్కి మళ్ళీ ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను,
ఇది మీరు చేయలేకపోతే ఒక రోజు వస్తుంది, ఒక రోజు యాక్సిడెంట్ జరుగుతుంది, తర్వాత మీ ఫ్యామిలీ అంతా ఫ్యామిలీకి ఇబ్బంది ఉంటుంది. సో ఈ సదస్సు నేను ముగిస్తున్నాను. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలని అడిగిన తక్షణం కలెక్టర్ గారు కావచ్చు, మన జ్యుడిషియరీ నుండి వచ్చిన మేడం గారు కావచ్చు, అలాగే మా టుడా చైర్మన్ కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అక్కడ దర్గా సర్కిల్ నుండి గాంధీ బొమ్మ దాకా ప్రజల్లో అవగాహన కల్పించడానికి నడుచుకొని రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏవైతే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు 350 కుటుంబాలు వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హెల్మెట్ ధరించి బైక్ తోలే దీని వల్ల చిన్నపాటి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రాణాలు కాపాడుకునే కంటూ చాలా సేఫ్టీ అది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రజల సంరక్షణ పట్ల, ప్రజల ప్రాణాల పట్ల రోడ్డు విస్తరణలు కానీ రోడ్ వైడనింగ్లు కూడా ఎన్నో కష్టాలు ఉన్నా మేము వాటిని అన్నిటినీ కూడా అధిగమించి చిత్తూరు పట్టణ రోడ్ వైడనింగ్ చేయాలని భావిస్తున్నాం. దానికి సహకరిస్తున్న ఈ హై రోడ్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్, మాకు మా సత్యబాబు గారి గురించి అనేక కంప్లైంట్లు వస్తూ ఉంటాయి, సార్ ఇక్కడ పట్టుకున్నారు అక్కడ పట్టుకున్నారు అని. వారికి ఒకటే నేను చెప్పేది, పోలీసు వారు ఎంత కరెక్ట్ గా ఉంటే మీ ప్రాణాలని కాపాడిన వారు అవుతారు. కాబట్టి మేము కూడా పోలీసు వారిపైన ఎప్పుడు ఒత్తిడి తేము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించి మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క ప్రాణాలని కాపాడాల్సిందిగా ఈ రోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.